హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో ఉన్నాం. ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ అనే పదంలోనే రోబోటిక్ అని ఉంది. మామూలుగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసేటప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటారు అనమాట. అంటే అసలు ఆ రోబో ఏంటి, ఆ రోబో ఎలా ఆపరేషన్ చేస్తుంది, ఆ రోబో కాస్ట్ ఎంత ఉంటుంది, సో ఆ రోబో గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. కీప్ వాచింగ్. ఇప్పుడు మనం ఐసీయూలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఐసీయూలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఆ రోబో చూపిస్తాను మీకు. ఆ రోబో ఎలా ఆపరేషన్ చేస్తుంది అని కూడా డాక్టర్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కీప్ ఫాలోయింగ్. సో ఇది ఐసీయూ. దీని లోపలికి వెళ్తాము. దీని లోపలికి వెళ్ళామంటే మీరు రండి, ఒకసారి రోబో ఎలా ఉందో చూద్దరు మీరు. సో చూసినారు కదా, ఇదండి రోబో. దీనితో ఆపరేషన్ చేస్తారన్నమాట. ఈ రోబోను ఉపయోగించి ఆ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ఈ రోబోను ఉపయోగించి చేస్తారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం అనమాట. ఎందుకంటే డాక్టర్ గారికి తెలుసు దీన్ని ఎలా వాడాలా, దీంతో ఎలా ఆపరేషన్ చేస్తారనే విషయాల గురించి డాక్టర్ గారు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు ఉన్నారు. సో ఆయనకి రోజు ఆపరేషన్ చేయడం అలవాటు కాబట్టి ఆయన ద్వారా ఈ మెషినరీ అంతా ఎలా ఉపయోగించి రోబోను వాడి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తారో తెలుసుకుందాం. సార్, ఈ ఆపరేషన్ చేసే దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? So thank you, Subbu. So if you look at this model, this is known as J Planner software. J Planner. ఒక సాఫ్ట్వేర్ ఇది. సాఫ్ట్వేర్ ఇది. ఓకే. సో వన్స్ బిఫోర్ సర్జరీ వచ్చిన తర్వాత పేషెంట్కి మీరు ఈ హిప్ నీ యాంకిల్ సెంటర్ అంటే ఇది తొడ దగ్గర, ఇది తొడ దగ్గర, మోకాలు కింద దగ్గర మీరు చూసినట్లయితే ఈ ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఇది బిఫోర్ సర్జరీ అంటే 7.3 degrees బెండ్ ఉంది పేషెంట్. సో ఈమె చూస్తే ఇందిరమ్మ పేషెంట్ 74 years, ఆమె 74 సంవత్సరాలు నీ రీప్లేస్మెంట్కి వచ్చారు. సో కాలు అలా వంగిపోయింది 7.3 degrees. ఓకే. దెన్ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అలైన్మెంట్ చేస్తుంటుంది. సో ఇక్కడ చూస్తే ఇది నీ మోడల్ అండ్ ఇక్కడ చూడండి 0 degrees అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు బై బర్త్ ఎట్లా ఉందో 30 years ఎట్లుందో అరగక ముందు ఎట్లుందో ఆ విధంగా రీప్రొడ్యూస్ సెట్ చేసినాం సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో ఇది ఆటోమేటిక్ ప్లాన్. సో ఒకసారి వచ్చిన తర్వాత మనకు దీంట్లో మనం ఇంప్లాంట్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి మీరు, ఈ దాంట్లో మనం మొత్తం కంప్లీట్ 360 degrees కాలు చూడొచ్చు ఎట్లా ఉంది. మీరు చూస్తే ఏ మాత్రం కూడా ఈవెన్ 0.1 mm గ్యాప్ కూడా లేదు చూస్తే. అండ్ యూ సీ హియర్ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు 360 degrees ఎలా ఉంది అని చెప్పి. ఆ మోకాలు లోపల ఇక్కడ 360 degrees అన్ని యాంగిల్స్ లో చెక్ చేసుకోవచ్చు మనం. చూసినట్టయితే ఇవన్నీ చెక్ చేయడానికి గల రీజన్ ఏంటంటే అంటే మనకి ఎర్రర్ రేట్ తక్కువ ఉంటుంది, పొరపాటు కూడా జరగకూడదు అనేసి. పొరపాటు కూడా ఇదంతా థై బోన్ది. నెక్స్ట్ ఇట్ కమ్స్ టు లెగ్ బోన్. లెగ్ బోన్ అంటే ఇది మీరు చూసినట్టయితే ఈ మోడల్ చూడండి, మోకాల దగ్గర కింద. సో ఎంత స్లోప్ వస్తుంది ఏంటి క్లియర్ గా మనకు ఈ మోడల్ లో తెలిసిపోతుంది. ఒక్కసారి ఈ మోడల్ ఓకే అన్న తర్వాత సర్జన్ దెన్ దే ఫిక్స్ ఇట్. ఎగ్జాక్ట్ గా 9 mm బోన్ కట్ చేయాలి. ఈ మోడల్ చూసినట్లయితే మీకు ఫైనల్ రిజల్ట్స్ లో ఇక్కడ చూడండి సమ్మరీలో వేరియస్ పారామీటర్స్ ఇక్కడ వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు చూడండి ఈ యాంగిల్స్ ఉన్నాయి చూడండి, 8.5 mm, 6.6, 9.3, 6.7. సో కన్వెన్షనల్ గా వెరీ డిఫికల్ట్ 8.5 mm చేసే పద్ధతిలో 1 mm అంటేనే తెలియదు, దాంట్లో మళ్ళీ 1/10 millimeters పనిచేస్తున్నారు. సో దిస్ ఇస్ ద జే ప్లానర్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ వి విల్ మూవ్ టు రోబోట్, హౌ ఇట్ వర్క్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ సాఫ్ట్వేర్ సెట్ చేసిన తర్వాత కన్సోల్కి వస్తుంది. ఈ డేటా తీసుకెళ్ళి ఇక్కడ దీనికి అప్లై చేస్తారు సార్. కన్సోల్, దిస్ ఈస్ నోన్ యాజ్ కన్సోల్ సిస్టమ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి కెమెరాస్, ఇదొక కెమెరా వెరీ ఎక్స్పెన్సివ్ కెమెరాస్. ఈచ్ కాస్ట్ అరౌండ్ 1 crore ఈచ్ కెమెరా. సో దిస్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా టు కన్సోల్. ఇది కన్సోల్ అంటారు. జస్ట్ కెన్ యూ డూ ద మూమెంట్ హౌ ఇట్ వర్క్స్. So if you look at this here, then this is the robot. The robot. You see this is మాకు దగ్గర ఉన్న హైదరాబాద్ లో ఉన్న 4th generation రోబోట్ అంటారు. ఇట్ ఈస్ ఆటోనామస్. సో ఒకసారి డేటా ఈ సిస్టమ్ కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దెన్ అక్కడ నుంచి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ తోటి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ద డేటా. సో యూ సీ హియర్ దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ ఎనీ సర్జన్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఆటోమేటికలీ పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇప్పుడు చేస్తున్నది అంతా కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అన్నట్టు యాక్చువల్ గా. సో కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ఇక్కడ బర్ హోల్ ఉంటుంది, దెన్ ఇట్ ఆటోమేటికలీ మూవ్స్. దిస్ ఇస్ 6 axis రోబోట్ అంటారు. 6 axis అంటే 6 angles లో తిరుగుతుంది.
యూజువల్గా మనం అంతా బై డైరెక్షనల్ రోబోట్ అంటాం, ఇది మాత్రం అట్లా కాదు. యు సీ ఇండిపెండెంట్ అండ్ ఇట్ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. సో ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం ఇందులో కనపడుతుంది. ఫస్ట్ మీకు అక్కడ కనపడిపోతుంది మీరు ఇన్పుట్ ఇచ్చిన ఈ సాఫ్ట్వేర్ నుంచి డేటా తీసుకొచ్చి దీనికి కనపడుతుంది. దెన్ దాంట్లో మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అక్కడ 100%. ఈవెన్ ఇఫ్ ఐ ప్రెస్ ఎ బటన్ ఇట్ విల్ స్టాప్ ఇన్ మిల్లీ సెకండ్స్. మామూలుగా మనిషికి చెప్తే రెస్పాండ్ కావడానికి అట్లీస్ట్ కనీసం టైం పడుతుంది, ఇక్కడ పడదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మోడల్ ఇట్స్ ఆటోనమస్. ఆపరేట్ చేస్తారా సార్? అప్పుడు మనం బయట నుంచి ఆపరేట్ చేస్తాం ఇది బేసికల్ గా. మీకు నెక్స్ట్ చేపించినప్పుడు లైవ్ సర్జరీ చేసినప్పుడు పిలిపిస్తాను. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ రోబోటిక్స్. వెరీ 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 సర్జన్ ఫ్రెండ్లీ, పేషెంట్ ఫ్రెండ్లీ, ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీస్ అంటాం. అంటే పేషెంట్ సర్జరీ చేసినప్పుడు కూడా మాట్లాడొచ్చు మనం. అంటే పేషెంట్ మాట్లాడుతూ ఉంటాం. ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీస్ మత్తిస్తారు కదా సార్? మత్తు ఇస్తాం, బట్ పేషెంట్ కి ఓన్లీ కాల్ వరకే మత్తు వస్తుంది. ఓకే, మిగతాది ఉండదు. ఓకే, సో దీని పని ఇది చేస్తుంటది, మీరు పేషెంట్ తో మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఇది అంతా కలిపి 4.25 నుంచి 5 crores దాకా అవుతుంది మొత్తం సెటప్ అన్నమాట. సో దిస్ ఇస్ సిటీలో ఎన్ని హాస్పిటల్స్ లో ఇలాంటి ఆల్మోస్ట్ 4 హాస్పిటల్స్ లో ఉంది దిస్ కైండ్ ఆఫ్ ఆటోనమస్ రోబోట్స్ మన హైదరాబాద్ సిటీ. సో దాంట్లో మీది ఒకటి అన్నమాట. మనది ఒకటి. సో అవర్ సెంటర్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ సర్జరీస్ విల్ బి డన్ అండర్ రోబోటిక్స్. ఈవెన్ పేషెంట్ పేయింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నా లేకపోతే ఏదున్నా వాళ్ళు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే మాత్రం వీఆర్ గోయింగ్ టు డూ విత్ రోబోటిక్స్. సో అందుకే మన హాస్పిటల్లో ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ ఎందుకు పెట్టామంటే వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ టాప్ నాచ్ టెక్నాలజీ. ఓకే సార్, ఓకే. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడున్న జనరేషన్లో 2025లో దిస్ ద అడ్వాన్స్డ్ రోబోట్. ఫ్యాంటాస్టిక్ సార్. దీనివల్ల చేసినప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే పోస్ట్ సర్జరీ నొప్పి చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వేస్ ఆఫ్ ప్రొసీజర్స్. తర్వాత రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మీరు అన్నట్టు ఏంటంటే ఫిజియోథెరపీ కూడా ఎక్కువ రోజులు అవసరం లేకుండా తక్కువ రోజులని చేసుకొని వాళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు గెట్ బ్యాక్ అయ్యేదానికి ఉపయోగపడతాయి. సో ఎర్రర్ ఛాన్సెస్ కూడా మీరు చెప్పడం ఏంటంటే నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ 99.99%. సో అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాడడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో హైదరాబాద్లో 4 హాస్పిటల్లో ఈ టెక్నాలజీ ఉంటే దాంట్లో మనది ఒకటి. ఫెంటాస్టిక్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సూపర్. సో మీరు చూసినారు కదా ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ సిటీలో 4 హాస్పిటల్స్లో ఉంటే ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ వన్ అమాంగ్ ద 4 హాస్పిటల్స్. ఎవరికన్నా సరే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓనస్ రోబోటిక్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి వీటి గురించి ఫర్దర్గా డీటెయిల్డ్గా తెలుసుకొని వన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే మీరు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.